ఏపీలో పట్టణ పేదల కష్టాలు తీరనున్నాయి. వారి సొంతింటి కల సాకారం కాబోతోంది. ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 82,080 ఇళ్లను లబ్ధిదారులకు అందజేసింది. ఈ నెల 4 నుంచి మరో 73,580 ఇళ్లను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో 61,684 యూనిట్ల పంపిణీకి ముహూర్తం నిర్ణయించారు. గత టీడీపీ ప్రభుత్వం నిరుపేదలపై అధిక ధరలను మోపగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాటిని తొలగించింది. 1,43,600 మంది నిరుపేదలకు ఉచితంగానే ప్లాట్లను కేటాయించింది. మరో 1,18,616 మంది తక్కువ ఆదాయ వర్గాలకు ఆర్థిక భారాన్ని సగానికి తగ్గించి ఇళ్లను అందిస్తోంది. రాష్ట్రంలోని 88 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 163 ప్రాంతాల్లో G+3 విధానంలో 2,62,216 టిడ్కో ఇళ్లను నిర్మిస్తుండగా ఇందులో మొదటి దశలో 1,51,298 100% నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 31 లక్షల మంది పేద మహిళలకు ఇప్పటికే ప్రభుత్వం జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ 31 ఇళ్ల స్థలాలు కాకుండా పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇస్తున్న టిడ్కో ఇళ్లు అదనం. ఇళ్లకు తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్తు, రోడ్లు, ఎస్టీపీ వంటి అన్ని మౌలిక వసతులు కల్పించాకే ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తోంది. ప్రస్తుతం ఉన్న నగరాలు, పట్టణాలకు సమీపంలో అనువైన ప్రాంతాల్లో ఉన్న ఈ అపార్ట్మెంట్లు సరికొత్త పట్టణాలను తలపిస్తుండడం విశేషం. గుడివాడ, నంద్యాల, కర్నూలు, నెల్లూరు యుఎల్బీల పరిధిలో నిర్మిస్తున్న టిడ్కో ప్లాట్లు 10,000 నుంచి 12,000 వరకు ఉండడం విశేషం. ఒక నెల్లూరు పరిధిలోనే 2 చోట్ల మొత్తం 27,000 ఇళ్లు నిర్మిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలను తలపిస్తున్న 163 ప్రాంతాల్లోని నివాసాలకు వైఎస్ఆర్ జగనన్న నగరాలుగా పేరు పెట్టారు. వీటి నిర్వహణకు నిర్వాసితులతో సంక్షేమ సంఘాలను సైతం ఏర్పాటు చేశారు. టిడ్కో ప్రాజెక్టులో భాగంగా గత చంద్రబాబు ప్రభుత్వం 3,13,832 ఇళ్ల నిర్మాణం తలపెట్టింది. వీటిలో 2019 మే నాటికి 1,90,944 యూనిట్లు పునాది స్థాయిని మాత్రమే దాటాయి. మరో 1,22,888 యూనిట్లు పునాదుల్లోనే మిగిలిపోయాయి. చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని 1,879 రూపాయలుగా నిర్ణయించడంతో పాటు 63,744 యూనిట్ల నిర్మాణానికి 3,232 కోట్ల మొత్తాన్ని ఖరారు చేశారు. అయితే ఇందులో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్మాణ వ్యయాన్ని 2,840 కోట్లకు తగ్గించి 392 కోట్ల ప్రజాధనం ఆదా చేసింది. పేదలు 300 చదరపు అడుగుల ఇంటికి బాబు ప్రభుత్వం 7.5 లక్షల భారం మోపి 20 ఏళ్ల పాటు ప్రతి నెల వాయిదాలు కట్టాలని షరతు పెట్టింది. తద్వారా ప్రతి నెలకు 3,805 రూపాయల భారం మోపింది. ఇక 365 చదరపు అడుగుల ఇంటికి 50,000, 430 చదరపు అడుగుల ఇంటికి 1,00,000 చొప్పున లబ్ధిదారుల వాటా కింద వసూలు చేసింది. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక 3 కేటగిరీల్లో 2,62,216 టిడ్కో ఇళ్లను ప్రారంభించారు. వీటిలో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1,43,600 యూనిట్లు, 365 చదరపు అడుగుల విస్తీర్ణంలో 44,304 యూనిట్లు, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో 74,312 యూనిట్లు ఉన్నాయి. అంతేకాకుండా లబ్ధిదారులకు చెల్లించాల్సిన 482.32 కోట్లను కూడా ప్రభుత్వమే చెల్లించింది. 2, 3 కేటగిరీల్లోని లబ్ధిదారులు గత ప్రభుత్వ ధరల ప్రకారం 10,797 కోట్లు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వ చర్యలతో ఆ మొత్తం 4,590 కోట్లకు దిగివచ్చింది. మౌలిక సదుపాయాలకు సైతం గత సర్కార్ కేవలం 306 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. వైఎస్ జగన్ సర్కార్ 3,237 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. రివర్స్ టెండరింగ్లో చదరపు అడుగుకు నిర్మాణ వ్యయాన్ని 1,692 తగ్గించడంతో పాటు అన్ని పనుల్లోనూ దాదాపు 4,368 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. అన్ని కేటగిరీల ఇళ్ల లబ్ధిదారులకు సెల్టీడ్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, యూజర్ ఛార్జీలను మినహాయించడంతో లబ్ధిదారులు మొత్తం 5,487 కోట్ల రూపాయలు మేలు పొందారు.